ఒక అవినీతి పరుడికి నాకు సమాన దూరమా? నేర చరిత్ర ఉండే వ్యక్తికి నాకు పోలిక అని ఈ పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. మీ పక్కనే ఉన్నాడు లక్ష్మీనారాయణ, ఆయనే చేశాడు, ఎంక్వైరీ చేశాడు, కేసులు ఎస్టాబ్లిష్ చేశాడు, 12 కేసులు పెట్టాడు, 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి వ్యక్తిని నాకు ఆయనకు పోలిక తీసుకొచ్చి సమాన దూరం ఉంటారా? మీరు ఎవరి పక్షానుంటారో తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం పక్షానుంటారా, అవినీతి పరుల పక్షానుంటారా, నేరస్తుల పక్షానుంటారో? జగన్మోహన్ రెడ్డి కావాలని కొన్ని కేసులు ఇన్వాల్వ్ చేసిన అవి నేను పెట్టే కేసులు కాదు, అంతవరకు కేసులున్నా అతని తప్పుడు వల్ల మీరు ఇబ్బంది పడ్డారని ఆలోచన తీసుకున్నాను. అంత తప్ప ఎక్కడ నేను మిమ్మల్ని ప్రత్యేకంగా బాధ పెట్టాలను ఇంకొక నేను ఎక్కడా తీసుకోలేదు. అందుకని మీరు కూడా ఆలోచించాల్సింది, రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు త్రాగునీటి సమస్య నా మీద ఆంక్షలు పెడితే నేను పోరాడతాను, అందరికి ఆంక్షలు పెడితే నాకేం బాధ్యత నేను కూడా ఫాలో అవుతాను. మీరే మొత్తం దేశాన్ని రన్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాల మీద రన్ చేస్తాం, చేయండి. మీకు ప్రజాస్వామ్యాన్ని కాదనుకుంటూ చేయండి. ఎప్పుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు నేను ఇలాంటి పరిస్థితులను చూడలేదు. అది ఎందుకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తింపజేస్తున్నా అంటే నేను పోరాడుతున్నా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకు పోతున్నాను, లేకుంటే మీ వీవీప్యాట్లు కౌంట్ చేయమని చెప్పి గట్టిగా అడుగుతున్నాను. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఈరోజు నేను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి తప్ప కావాలని మళ్ళీ మా మీదనే దాడులు చేసే పరిస్థితి